Hi Chada, hope you are doing great whichever day you are watching and ఈరోజు లాగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు డేట్ వచ్చేసి 16th అండ్ మండే. నేనుంది హైటెక్ సిటీ రోడ్ అండ్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఇందాక నుంచి 20 దాటలేదు. ఇప్పుడు సెకండ్ ఫ్లైఓవర్ వచ్చింది. ఇక్కడ ట్రాఫిక్ డివైడ్ అయిపోతుంది. మైండ్ స్పేస్ వెళ్ళే వాళ్ళు మైండ్ స్పేస్ గచ్చిబౌలి, ఇది ఆ రోడ్ అండ్ ఇది వచ్చేసి 100 feet రోడ్. నేను ఈరోజు రివోల్ట్ షోరూమ్కి వెళ్తున్నాను. హైదరాబాద్లో రీసెంట్గా పెట్టారు, 2 weeks అవుతుంది, జూబ్లీ హిల్స్ దగ్గర. అండ్ RV 400 టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాను. నేనైతే చాలా రివ్యూస్ చూశాను. ఐ వాజ్ ఇంప్రెస్డ్, ఎందుకంటే బీయింగ్ అన్ ఎలక్ట్రికల్ బైక్ అండ్ ఇండియాస్ ఫస్ట్ AI బైక్, సౌండ్స్ గుడ్ రైట్. 4 sounds మనం మార్చుకోవచ్చు అంట. రైడర్ మోడ్స్ చాలా ఉన్నాయి, ఎకో, స్పోర్ట్స్ అండ్ ఇంకోటి అర్బన్ అని. రేంజ్ అయితే స్పోర్ట్స్లో వచ్చేసి 85 kilometers టాప్ స్పీడ్ ఉంది, 80 kilometers రేంజ్ ఉంది. అండ్ అర్బన్లో వచ్చేసి టాప్ స్పీడ్ 65 అండ్ రేంజ్ 100. ఎకోలోకి వచ్చేసరికి టాప్ స్పీడ్ 45 లిమిట్ చేశారు అండ్ రేంజ్ వచ్చేసి 155కి ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే బ్యాటరీ నుంచి తక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతుంది అండ్ బ్యాటరీ ఎక్కువ సేపు వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, బైక్ రివోల్ట్ అనౌన్స్ చేసింది ఏంటంటే బైక్కి లైఫ్ టైం వారంటీ ఉంది, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. బ్యాటరీ అయితే ఫుల్లీ అడ్వాన్స్ లిథియం అయాన్ బ్యాటరీ. టెస్ట్ రైడ్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఆన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ RV ఈరోజే జరగబోతుంది. ఎలా ఉంటుందో ఏంటో, అండ్ మన సిటీ కంఫర్ట్స్కి, స్టూడెంట్స్కి యూజ్ అవుతుందా లేదా అని కూడా చెప్తాను రివ్యూలో. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నిన్న రైడ్ గురించి. నిన్న రైడ్ అయితే అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. వండర్లా అనుకున్నాము, వండర్లా క్లోజ్ ఉంది. తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాము, ఎయిర్పోర్ట్లో గోకార్టింగ్ క్లోజ్ ఉంది. అండ్ ఫైనల్లీ గండిపేట గోకార్టింగ్కి వెళ్ళాము, అక్కడేమో ఒక చిన్న యాక్సిడెంట్ అయిపోయింది. అండ్ టెస్ట్ రైడింగ్ నేను ఒక్కనే కాదు, జైన్తోడు వస్తున్నాను నాతో. హీ విల్ బీ ఆల్సో టెస్టింగ్ ద రివోల్ట్ 4V. రివోల్ట్ టాప్ స్పీడ్ వచ్చేసి స్పోర్ట్స్లో 85, బట్ ఎంఫ్లెక్స్ అని ఇంకోటి ఉంది అండ్ అల్ట్రావైలెట్ అని ఉంది. ఇది స్పోర్ట్స్ బైక్ ఉంటుంది, రివోల్ట్ ఏమో నేగెడ్ బైక్. బట్ ఆ 2 bikes వచ్చేసి టాప్ స్పీడ్ చాలా 150 to 210. ఎంఫ్లెక్స్ వచ్చేసి 210 kilometers చెప్పారు టాప్ స్పీడ్. ఇంకా ప్రొడక్షన్లోనే ఉంది, అంటే అప్డేట్స్ అవుతానే ఉన్నాయి. ఫైనల్ అయితే ఇంకా రాలేదు. ఏమంటారు, ప్రోటోటైప్స్ వచ్చినాయి బయటకి అంతే. బట్ 210 టాప్ స్పీడ్ అండ్ దట్ ఇట్ విల్ కవర్ 0 to 100 in 3 seconds అని కంపెనీ స్టేట్మెంట్ ఇచ్చింది. సో అది వస్తే మాత్రం యూత్ చాలా అట్రాక్ట్ అవుతారు. బట్ ప్రైజింగ్ కూడా దానికి కొంచెం హై రేంజ్లో ఉంది, 6 lakhs దగ్గర ఉంది ఆ ప్రైజింగ్. బట్ బీయింగ్ అన్ ఎలక్ట్రికల్ వెహికల్ అంత ప్రొడ్యూస్ చేస్తుందంటే వీ కెన్ ఎఫెక్ట్ ఇట్, ఎందుకంటే ఫ్యూచర్ ఫుల్లీ ఎలక్ట్రికల్. సో అంత ప్రైజ్ పెట్టడంలో తప్పేం లేదు. అండ్ షోరూమ్ నాకు తెలిసి ఇంకొక 1 kilometer లోపే ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను జస్ట్ ఐడియా ఉంది ఇక్కడ ఉందని, షోరూమ్ గూగుల్ మ్యాప్స్లో చెక్ చేయలేదు. ఆన్ ది గో బండెక్కేసి వచ్చేస్తున్నాను. గూగుల్ మ్యాప్స్లో చెక్ చేయలేదు, ఏం చెక్ చేయలేదు. నాకు తెలిసి ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుందని. ఇంకా లేకపోతే మళ్ళీ బుగ్గా మళ్ళీ ఆపి పక్కకు ఆపి షోరూమ్ ఎక్కడుందో గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసుకొని వెళ్ళాలి. నాకు ఐడియా ఉంది, లాస్ట్ వీక్ ఈ రోడ్లో వచ్చినప్పుడు ఇక్కడ చూశాను రివోల్ట్ షోరూమ్ అని, బట్ ఎగ్జాక్ట్ అయితే నాకు తెలీదు. అండ్ రివోల్ట్ షోరూమ్కి అయితే వచ్చేసాము. టెస్ట్ రైడ్ ఉందో లేదో తెలీదు. పార్కింగ్ షోరూమ్.
అండ్ యా చటాస్ టెస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. బట్ యూట్యూబ్లోకి ఫుటేజ్ తీసుకోవద్దు అన్నారంట. సో ఫుటేజ్ ఏం తీయలేదు. బట్ రివ్యూ అయితే నేను జయంత్ ఇద్దరం చేసాము. ఎక్కడైనా ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కడైనా ఆగి లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరం రివ్యూ చెప్తాము. ఐ డోంట్ నో వై బట్ హే బెనిలీ 502 ఐ డోంట్ నో వై బట్ రివ్యూ అయితే వద్దన్నారంట. అంటే యూట్యూబ్లో పెట్టడానికి ఫుటేజ్ ఏమి కలెక్ట్ చేయొద్దని చెప్పారంట. యా నేను టెస్ట్ రైడ్ చేసిన బైక్ అదే రెడ్ కలర్. చాలా చెప్పాలి. రివోల్ట్ గురించి మాట్లాడితే ఫస్ట్ థింగ్ ఈజ్ గ్రౌండ్ క్లియరెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఆఫ్ రోడింగ్ వెహికల్కి మినిమం గ్రౌండ్ క్లియరెన్స్ 220 mm ఉంటుంది. బట్ రివోల్ట్ది 215 mm ఉంది. అంటే ఆఫ్ రోడింగ్ చేయొచ్చు అని పెట్టారో ఏమో తెలియదు కానీ బట్ 215 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఫుట్ పెక్ అనేది అది ఇప్పుడు స్పోర్ట్స్లో ఉంది. నేను టెస్ట్ చేసిన వెహికల్ది. బట్ స్ట్రైట్ అప్రైట్ కూడా మార్చుకోవచ్చు అంట జస్ట్ బై లూజింగ్ 2 Allen keys. ఆ ఫీచర్ బాగా నచ్చింది. ఎవరికైనా ఇది కంఫర్ట్గా లేదు అంటే డైరెక్ట్ మార్చేసుకొని అప్రైట్కి చేసేసుకోవచ్చు. అండ్ సీట్ హైట్ కూడా చాలా కంఫర్ట్ ఉంది. అండ్ సస్పెన్షన్ చాలా బాగుంది. అండ్ వన్ థింగ్ ఈజ్ అది ఏబిఎస్ రాలేదు. ఎందుకు అంటే దాని టాప్ స్పీడ్ స్పోర్ట్స్లోనే 85. ఏబిఎస్ ఎప్పుడు అంటే హై స్పీడింగ్లో బ్రేకింగ్కి మనకి ఏబిఎస్ కావాలి. అంటే అబోవ్ 120, 100 అలా. బట్ 85లో మనకి ఏబిఎస్తో పని లేదు. సో వాళ్ళు స్కూటీస్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని సిబిఎస్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్, అంటే ఒక బ్రేక్ కొట్టినప్పుడు 60/40 అంటే 60% ఫ్రంట్ బ్రేక్ పడుతుంది, 40% బ్యాక్ బ్రేక్, అలా ఆ రేషియోలో డివైడ్ అవుతుంది బ్రేకింగ్ సిస్టమ్ అనేది. సో దానివల్ల ఏంటంటే బ్రేకింగ్ యాక్యురేట్ ఉంటుంది. ప్లస్ దీని టాప్ స్పీడ్ అబోవ్ 100 లేదు కాబట్టి ఇది దీనికి బాగా సూట్ అవుతుందని వాళ్ళు డిసైడ్ సివిఎస్ ఇచ్చేసారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఆర్బిఎస్ అని ఉంది, రీజనరేషన్ బ్రేకింగ్ సిస్టమ్ అని. వెన్ యూ బ్రేక్ పవర్ కొంచెం జనరేట్ అవుతుంది, అది మళ్ళీ వెళ్ళి బ్యాటరీ కలెక్ట్ అవుతుందని చెప్పారు వాళ్ళు. అండ్ 400 వచ్చేసి బెల్ట్ డ్రివెన్, 300 గురించి నాకు ఐడియా లేదు. 400 వచ్చేసి బెల్ట్ డ్రివెన్ అండ్ దట్ టు ఓపెన్ బెల్ట్, అంటే ఎక్స్పోజ్ ఉంది అది బయటికి. కొంచెం మంది రివ్యూ చూశాను, అది బెల్ట్లోకి మడ్ వెళ్తుంది, శాండ్ వెళ్తుంది అని చెప్తున్నారు. అండ్ సర్వీసింగ్ టైం వచ్చేసి ఫస్ట్ 1000 kilometers-కి ఒక సర్వీసింగ్ అండ్ నెక్స్ట్ 10,000 kilometers-కి ఒక సర్వీసింగ్, అలా ఎవ్రీ 10,000 kilometers-కి సర్వీసింగ్ ఉంది. బ్యాటరీ వారంటీ 8 years అండ్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఫ్రేమ్ వారంటీ అవన్నీ 5 years ఇచ్చారు. అండ్ యా చటాస్ రివోల్ట్ టెస్టెడ్ అయితే అయిపోయింది. బట్ వాళ్ళు లాక్ చేయొద్దన్నారు, సో అక్కడ లాక్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ నాకు ఎలా అనిపించింది, నేనే టైప్ ఆఫ్ పర్సన్ అంటే క్రూజింగ్ అంటే మనం ఇండియన్ హైవేస్ మీద 80 to 100 చేస్తాం. బట్ దాని టాప్ స్పీడ్ 85, అది స్పోర్ట్స్ మోడ్లో. అండ్ రేంజ్ వచ్చేసి 80 kilometers. క్రూజింగ్ అయితే దాని ఇనిషియల్ నుంచి పీక్ ఫుల్ క్రేజీ ఉంది. 1, 2, 3 నాకు ఫస్ట్ మోడ్ అంత బాగాలేదు. సెకండ్ మోడ్ అండ్ థర్డ్ మోడ్ అయితే యాజ్ ఎ హెల్ ఉంది. ఫస్ట్ మోడ్లో ఎలా ఉంటుందంటే మనం ఒక 100cc స్కూటీ నడిపినట్టే ఉంటుంది. సెకండ్ మోడ్ వచ్చేసి ఒక 150cc పల్సర్. అండ్ థర్డ్ మోడ్ వచ్చేసి అబౌట్ 250cc 200cc బైక్ నడిపినట్టుంది. అండ్ ద టార్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది క్రేజీ హెల్ ఉంది. నాకైతే బండి బాగా నచ్చింది. ఐ విల్ గివ్ ఇట్ అరౌండ్ 8 stars out of 10. అలానే ఒకసారి చేంజ్ రివ్యూ అడుగుదాం. వీడు ఎలాంటి పర్సన్ అంటే హై స్పీడ్ అండ్ స్పోర్ట్స్ ఎక్కువ అంటే స్పోర్టీ ప్రిఫర్ చేస్తాడు. సో వాడిని అడుగుదాం, వాడి రివ్యూ ఎలా ఉంది చెప్పు. మ్యానరబిలిటీ బాగుంది. స్పోర్ట్స్ మోడ్లో అయితే ఇంక ఇచ్చి పడేసింది స్పీడ్. హైదరాబాద్లో రావడానికి ఇంకా జూలై ఆ టైంలో డెలివరీస్ వస్తాయంట. ఇందా చెప్పినట్టు అరౌండ్ 600 బుకింగ్స్ అయినాయి. అండ్ మా ఫ్రెండ్ కూడా ప్లాన్ చేస్తున్నాడు కొనుక్కుందామని. సో ఒకవేళ వాడుకుంటే ఇంకొక 3-4 monthsలో కంప్లీట్ రివ్యూ, ఒక ఫుల్ బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యేదాకా బండి నడిపి ఆ రివ్యూ ఎలా ఉందో చెప్తాను. సో ఏంటంటే వాళ్ళు ఇచ్చే ½ mile డిస్టెన్స్లో రివ్యూ చెప్పడం అంటే చాలా కష్టం. వీ హ్యావ్ టు ఫీల్ ద బైక్. అంటే బైక్ ఫీల్ చేయాలంటే మినిమం ఒక 50 kilometers నడపాలి. సో ఆన్ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ ఒక 1 day ఫుల్ వన్ డే ఫుల్ రైడ్ చేసిన తర్వాత చెప్తాను ఎలా ఉందో రివ్యూ. సో అంటిల్ దెన్ take care and you know the drill, right? Like, share, comment, subscribe and hit that bell icon to be notified whenever I post a video. Bye bye chatas.